ఇట్లా నిన్ను కూడా అన్నా మాట్లాడుతోటి కొంతమంది టీచర్స్ లోనే ఆయన ముచ్చాలన్నమాట. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిలబడుతుంది. మరి ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ డేకి అటెండ్ అయినటువంటి తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు కనుక చూస్తే చాలా గొప్పగా ఇంచుమించుగా 150 మంది తల్లిదండ్రులు ఈరోజు సమావేశానికి అటెండ్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు సమావేశానికి అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క పురోగతిని వాటన్నిటిని తెలుసుకొని, మరి అదేవిధంగా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలంటే ఓన్లీ టీచర్స్ ఒక్కరి మీదే లేదు, టీచర్స్ మీద ఆధారపడి ఉంటుంది, తల్లిదండ్రులు, సమాజం, ఈ ముగ్గురు యొక్క ప్రభావం అనేది ఉంటుంది విద్యార్థుల మీద. కాబట్టి కేవలం టీచర్స్ మీదే వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా మీ వంతుగా విద్యార్థుల కోసం కృషి చేయాలి. మరి మన పాఠశాలలో ప్రతిరోజు కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. మరి పిల్లలందరినీ కూడా స్టడీ అవర్స్ కి వచ్చేటట్టుగా మీరు ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారి కోసం కొంత సమయం మీరు కేటాయించాలి. వాళ్ళు స్కూల్కి పంపించామా ఇంకా పని అయిపోయిందని కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారి కోసం మీరు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. కేవలం స్కూల్కి పంపిస్తే మీ పని అయిపోయినట్టు కాదు. చెప్పాను కదా, ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలంటే టీచర్తో పాటుగా తల్లిదండ్రులు, సమాజం, వాళ్ళ పరిసరాలు కూడా, అవన్నీ కూడా విద్యార్థి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మా వంతుగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరం కూడా విద్యార్థుల అభివృద్ధి కోసం ఆ సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా మాకు గనక కోఆపరేట్ చేస్తే విద్యార్థులు ఇంకా ఇంతకు మించి గొప్ప ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీరు కనుక చూస్తే గత 2 సంవత్సరాల నుంచి మన పాఠశాల మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధిస్తా ఉన్నాం. అట్లానే కాబట్టి ఈ సంవత్సరం అయితే ఇంకా మా టార్గెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మండల స్థాయి కాదు, ఈసారి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాలని మేమందరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. మరి దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత విశేషంగా మీరందరూ కూడా మరి అటెండ్ అయినందుకు సంతోషిస్తూ అందరికీ కూడా మరి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ భోజనాలు అయిన తర్వాత మీకు ఆటల పోటీలు అనేవి నిర్వహించబడతాయి. మా ఇంకొక డాన్స్ ఉన్నట్లుంది కదా. ఓకే, చివరిగా చిన్నారులు మీరు గురు ప్రేమ ఇంకొకసారి చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం మేడం గారి కోసం.